రాష్ట్రంలో ధాన్యం సేకరణ తీవ్ర గందరగోళంగా మారింది. ప్రభుత్వం సేకరణను మిషన్ మోడ్లో పూర్తి చేయాలని సూచించిన క్షేత్రస్థాయిలో సరైన పర్యవేక్షణ, జవాబుదారీతనం లోపించి ధాన్యం కొనుగోళ్లు మందకొడిగా సాగుతున్నాయి. కూలీలు, గన్ని బ్యాగులు, లారీల కొరత సహా తేమ శాతం కొలిచే యంత్రాలు అరకొరగా ఉండటం, సకాలంలో తూకం వేయకపోవడం వంటి సమస్యలతో రైతులు పడుతున్న కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఈ విషయంలో ఒక్కో జిల్లాది ఒక్కో కథ. నిజామాబాద్, మెదక్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తరలించిన రైతులు 40 రోజులుగా కల్లాల వద్ద పడిగాపులు కాస్తున్నారు. విత్తనం మొదలుకొని పంటను విక్రయించే వరకు రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. నిజామాబాద్ జిల్లాలో వరి పండించిన రైతుల బాధ వర్ణనాతీతంగా మారింది. వరి కోసి కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తెచ్చిన అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు. సన్నాల కొనుగోళ్లలో జాప్యం జరుగుతుండగా దొడ్డు రకం వడ్లకు అసలు తూకాలే వేయడం లేదు. అకాల వర్షాల భయంతో రైతులు పగలు రాత్రి ధాన్యాన్ని కాపాడుకోవడానికి నానా అవస్థలు పడుతున్నారు. తమ వంతు ఎప్పుడు వస్తుందోనని కొనుగోలు కేంద్రాల వద్ద ఎదురు చూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 9 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని లక్ష్యం పెట్టుకోగా ఇప్పటి వరకు 5 లక్షల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వం 629 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా సొసైటీలు, ఐకేపీ కేంద్రాల్లో లారీలు, గన్ని సంచుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. రోజుకు 1 లేదా 2 లారీలు మాత్రమే లోడింగ్ చేసి మిల్లులకు తరలిస్తున్నారు. దీంతో తూకాలు వేసిన బస్తాలు కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకుపోతున్నాయి. ధాన్యం సేకరణలోని సమస్యలు పరిష్కరించాలని కర్షకులు రోడ్డెక్కుతున్నా ఫలితం లేకుండా పోతుంది. మరోవైపు అధికారులు దొడ్డు రకం సేకరణలో నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి. దొడ్డు రకం వడ్లను కేంద్రాలకు తరలించినా కొనుగోళ్లు అంతంత మాత్రంగానే జరుగుతున్నాయి. ఒకవేళ దొడ్డు రకం వడ్లకు కాంటాలు మిల్లర్లు కొనుగోలు చేయకపోవడం సమస్యగా మారింది. ఇక్కడ దగ్గర అడ్లు పోసి 20 రోజులు అవుతుంది. కనీసం ఎవరు వచ్చి పట్టించుకున్న పాపనం లేదు. వచ్చి కూడా అధికారులు కొన్ని ఎవరు కూడా చూసుకుంటలేరు. వర్షాలు పట్టే అవకాశం కావున తొందరనే మా అడ్లు లేపి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో 40 కిలోల సంచికి 2 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారు. కేంద్రాల్లో ధాన్యం తూకం వేసిన తర్వాతే సంచులను మిల్లులకు తరలించాల్సి ఉండగా అందులోనూ జాప్యం జరుగుతోంది. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాంటాలు వేసిన అనంతరం ఆయా సంచుల బాధ్యత కొనుగోలు కేంద్రం నిర్వాహకులదే. లారీలో తరలించే ముందు నమోదు చేసి ట్రక్ షీట్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అలా చేయడం లేదు. బస్తాలు మిల్లుకు తరలించిన తర్వాత ధాన్యం నాణ్యంగా లేదనే సాకుతో మిల్లర్లు తరుగు పేరిట దోపిడీ చేస్తున్నారు. తరుగు ఇస్తేనే ధాన్యం అన్లోడ్ చేసుకుంటామని తెగేసి చెబుతున్నారు. చేసేదేమీ లేక మిల్లర్లతో బేరాలాడుకోవాల్సిన పరిస్థితి దాపురించిందని కర్షకులు వాపోతున్నారు. ఎప్పుడు కూడా ఇదే పరిస్థితి, ఎక్కడ వేసిన గొంగలి అక్కడిగా ఉన్నట్టు ఎప్పుడు ఆ పరిస్థితి జరగడం లేదు. కుప్పలు వస్తూ ఉన్నాయి. మేము ఎండబెడతా ఉన్నాం. ఎండబెట్టినాక మ్యాచర్ వస్తుంది. మ్యాచర్ వస్తేనేమో అమాలి ఉండరు. అమాలి ఉంటేనేమో సంచులు ఉండయి. సంచులు ఉంటేనేమో లారీలు ఉండయి. లారీలు ఉంటేనేమో మిల్లర్స్కి ఏ మిల్లర్స్ కోవాలన్నది తెలియదు. లాస్ట్ టైం సన్న రకాలు వేసుకుంటే మస్తు ఇబ్బంది అయింది. రైస్ మిల్లర్ పొంటే తిరగడం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు దొడ్డు రకాలు వేసుకుంటే అసలు కొనే వాళ్ళు అసలే లేకుండా మొత్తం ఇబ్బందులు అయిపోయి అసలే దొడ్డు రకానికి ఇంట్రెస్ట్ చూపెడతలేరు. ఇప్పుడు 10-15 రోజులు అవుతుంది. అసలు కొనేటోళ్ళు లేరు, చేసేటోళ్ళు లేరు. మాకు బాగా ఇబ్బంది అయిపోతుందండి. మెదక్ జిల్లాలోనూ రైతుల కష్టాలకు అంతులేనట్లు ఉంది పరిస్థితి. పంట పండించడం కన్నా దాన్ని మార్కెట్లో అమ్మడమే ఇప్పుడు రైతులకు భారంగా మారింది. చివరి గింజ వరకు ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని ప్రభుత్వం చెప్పినా వ్యవసాయ, పౌర సరఫరాలు, గ్రామీణాభివృద్ధి శాఖల మధ్య సమన్వయం లేకపోవడంతో హమాలీ, లారీల సమస్య ఏర్పడి వేల బస్తాల ధాన్యం కొనుగోలు కేంద్రాల్లోనే పేరుకుపోయింది. దీంతో పెద్ద ఎత్తున రైతుల నుంచి నిరసన వ్యక్తమవుతోంది. అన్నదాతలు రోడ్డెక్కి ధర్నాలు చేపడుతున్నారు. మెదక్ జిల్లాలో
జిల్లాలో వరి కోతలు ప్రారంభమై 40 రోజులైంది. 4 లక్షలకు పైగా మెట్రిక్ టన్నుల ధాన్యం వస్తుందని ప్రభుత్వం అంచనా వేసింది. దానికి తగ్గట్టుగా 535 కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశారు. మెదక్ జిల్లాలో మే 12వ తేదీ వరకు 21,208 రైతుల నుంచి 1,534 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసినట్లు కలెక్టర్ ప్రతిమా సింగ్ తెలిపారు. 9,710 మంది రైతులకు 111.90 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వెల్లడించారు. మెదక్ జిల్లాలో గన్ని బ్యాగుల కొరత వేధిస్తోంది. ప్రభుత్వం అందించాల్సిన బ్యాగులను రైతులే సొంతంగా కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. సంచులు తెచ్చుకొని నింపి తూకాలు వేసి సిద్ధం చేస్తున్నా లారీలు రావడం లేదు. అకాల వర్షాలతో యార్డులో ఉన్న పంట నిల్వలు తడిసి ముద్దవుతున్నాయి. కంటికి రెప్పలా కాపాడుకున్న పంట కళ్ల ముందే పాడవుతుంటే రైతులు కన్నీరు మున్నీరవుతున్నారు. పంటను వదిలి వెళ్లలేక మార్కెట్ యార్డులోనే బీడీలు చుడుతూ కాపలా కాస్తున్నారు. వచ్చిన వడ్లు వచ్చి 20 రోజులు అవుతుంది. ఇంతవరకు వడ్లు పోతలేవు. అమలు ఒక్కరు వస్తలేరు. లారీలు వస్తలేరు. అమలు వస్తారు లారీలు వస్తలేరు. 30 తిప్పలు అవుతుంది. ఇక్కడ వర్షం పడితే వడ్లు ఆనకి గిరికెళ్ళి పోతుంటే పొయ్యాలంటే మాకు 30 తిప్పలు అవుతుంది సార్. ఈ సెంటర్కి వెళ్ళి మేము పోవన్నా ఏం చేయాలి? మన సంవత్సరం ఒక్కొక్కటి 2,000 అట. ఒక్క సంవత్సరం 2,000 రూపాయలు ఏం పెట్టాలి? ఈ ధాన్యం ఏం చేయాలి? ఈ పంట ఏం చేయాలి? బతికట్లా బతకాలి. అక్కడ షేటర్ ముందట పోసిన కూనదార నీళ్ళు మొత్తం అడ్లలో వస్తున్నాయి. నాకు ఉన్నదే ఒక్క అద్దెకర పొలం. వాళ్ళది అద్దెకర వీళ్ళది అద్దెకర. నేను పట్టుకున్న గతి లేక మంది తీస్తున్నా. ఆడో కుప్ప వస్తున్నా. ఇచ్చిర్రు, ఒకటే టాపర్ ఇచ్చిర్రు. ఇంకా టాపర్ ఇవ్వమంటే మేము అతలు ఇవ్వని మేము ఇయ్యమంటున్నాం. అవి ఎండి పేలాలు అయినాయి. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోళ్ల సమస్యను తీర్చి రైతులను ఆదుకోవాలని విపక్ష నేతలు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే పోరాటం తప్పదని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి కొనుగోళ్లు వేగవంతం చేయాలని, మిల్లుల వద్ద జరుగుతున్న దోపిడీని అరికట్టాలని రైతాంగం కోరుతోంది. పరిస్థితి ఏంటంటే కర్నాల్పల్లిలో 25 రోజులైంది సెంటర్ ప్రారంభించి. ఇప్పటికి 2 లారీలు వచ్చినాయి. 10 రోజులకు ఒక లారీ వస్తే ఈ వడ్లన్నీ ఎప్పుడు కొనాలి? మా పరిస్థితి ఏందని రైతులు తీవ్రమైన ఆందోళన చెందుతా ఉన్నారు. అంటే ఇప్పటికే వర్షాలు పడి వడ్లన్నీ తడిచిపోయినాయి. వానకు తడిచినాయి, మళ్ళీ ఎండకు ఎండబెట్టారు. కానీ ఎండబెట్టిన తర్వాత కూడా వడ్లు కొనని పరిస్థితి ఉన్నది.